తెలంగాణలో రైతుల కోసం తీసుకొచ్చిన ఒక స్కీమ్ నేషనల్ లెవెల్లో ఎందుకు అంతలా పాపులర్ అయింది? ఎంతో మంది రైతులకు హెల్ప్ అయిన ఈ స్కీమ్ లో జరిగిన ఒక అతిపెద్ద మిస్యూజ్ ఏంటి మీకు తెలుసా? రండి తెలుసుకుందాం. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బంధు స్కీమ్ చాలా మంచి వెల్ థాట్ అవుట్ స్కీమ్. అసలు దాన్ని ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ కి సీజన్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఆ టైం కి ఫార్మర్ చేతిలో రెడీగా క్యాష్ ఉండాలి. విత్తనాలు కొనుక్కోవడానికో, యూరియా లేదా ఫర్టిలైజర్ కొనడానికో, ఫార్మింగ్ యాక్టివిటీస్ కి కావాల్సిన ఆపరేషన్ కేపబిలిటీస్ కి కనీసం ఒక లేబర్ పెట్టుకోవడానికైనా డబ్బులు కావాలి కదా. సో ప్రతి సీజన్ కి ముందు రైతులకు ఆ క్యాష్ అందుబాటులో ఉండేలా రైతు బంధు ద్వారా సాధ్యం చేశారు కేసీఆర్ గారు. దీనివల్ల ఫార్మర్ కి చాలా అడ్వాంటేజ్ అయింది. కానీ ఇందులో మిస్యూజ్ ఎక్కడ జరిగిందంటే, వ్యవసాయం చేయని నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఉన్న ల్యాండ్ ఓనర్స్ కూడా కేవలం తమ ల్యాండ్స్ చూపించి రైతు బంధు డబ్బులు తీసుకున్నారు. ఏది ఏమైనా రైతు బంధు స్కీమ్ కి నేషనల్ లెవెల్లో కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. ఎందుకంటే అది ఫార్మర్ ని పర్ఫెక్ట్ టార్గెట్ చేసిన స్కీమ్. దీనివల్ల నిజమైన రైతులు ఎంతగానో బెనిఫిట్ పొందారు. మరి ఈ రైతు బంధు స్కీమ్ గురించి, ఇందులో జరిగిన మిస్యూజ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.